ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల్లో ఆయన కృప మనకు తోడుగా ఉంచి, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి, ఆయన స్వరాలను మనకిచ్చి, ఆయన ప్రార్థన శక్తిని దేవుడు మనకిచ్చి నడిపించినందుకు స్తోత్రాలు తెలియచేస్తూ, ఈ సమయంలో శ్రేష్టమైన దేవుని మాటలు, శ్రేష్టమైన దేవుని వాక్కులను మనము ధ్యానించుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములయ్యా. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, స్తుతులకు పాత్రుడా, సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి, వందనాలు అయ్యా. ఇంతవరకు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో అయ్యా పాటల్లో మీరు తోడుగా ఉండి మీ స్వరాలను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు. అట్లాగనే వీళ్ళందరూ కలిసి అయా పాడుతూ నిన్ను గణపరుస్తున్నప్పుడు పరలోకమే మా మధ్యలోకి వచ్చినట్టుగా ఉందయ్యా. దూత గణములు మా మధ్యలోకి వచ్చి మాతో కలిసి దూతలు పాడి స్తుతించడానికి పగటి కాలములో మీరు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు. మరి సమయంలో నీ మాటలలోనికి ప్రవేశిస్తూ ఉండగా విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు దావీదు గారు సెలవిస్తున్నారు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నట్టుగా తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా తండ్రి పగటి కాలములో నేను సేవకుడినైన నన్ను కనికరించయ్యా. నీ ఆత్మతో నీ జ్ఞానముతో నింపి నడిపించి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. అట్లాగనే నీ మాటలు వినబోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎందరైతే అయ్యా ఇక్కడ ఈ మందిరములో ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ఇంతవరకు ప్రార్థించారో మరి ఆ బిడ్డలు అయ్యా ప్రార్థించబోతూ ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. బిడలకు వినేటువంటి చెవి, గ్రహించే మనస్సు, గైకొనే జీవితాన్ని దయచేయండి. ఇక్కడ వారి నిమిత్తమే కాదు, ఈ యొక్క లైవ్ ద్వారా తండ్రి ఛానల్ ద్వారా ఎంతమంది వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. ఈ పగటి కాలంలో ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవుని స్తోత్రాలు. కూడి ఉన్న అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి మరి పగటి కాలంలో ఆయన కృప, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఈరోజు మనం ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నాము అంటే ఎవరి కృపమ్మ? దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. మరి మన ధనమో ఘనమో కాదు, కానీ కేవలం దేవుడు మనలను ప్రేమించి కనికరించి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఆయుష్ను బట్టి, మనకిచ్చిన శక్తిని బట్టి దేవుణ్ణి ఎంతగానో మరి మహిమ చెల్లిస్తున్నాం. అట్లాగనే అందరూ ఎట్లాగున్నారు? దేవుని కృపను బట్టి మా వాక్యం వినడానికి సిద్ధపడుతున్న మీరందరూ ఎట్లాగున్నారు? మా క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు 100 మందితో సమానం. ఇప్పుడు ఎంతమందితో సమానం? 100 మంది. మీరు ఒక్కసారి 100 మందిలాగా చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకడు 1000 మంది అవుతాడు. అంటే దేవుడు అంత అభిషేకాన్ని, అంత స్వరాన్ని, అంత శక్తిని, అంత బలాన్ని దేవుడు మనకిస్తాడు అని మనం నమ్ముతున్నాం. అట్లాగని గత వారం అంతా కూడా మీ కొరకు అనుదినము దైవ సేవకుడుగా నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరి క్షేమం కోసం, మీ అందరి ఆరోగ్యాల కోసం, మీ అందరి కుటుంబాల కోసం అనుదినము దేవుని సన్నిధిలో పెట్టి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా దైవజనుడి కొరకు ఏం చేస్తున్నారమ్మా?
ప్రార్థన చేస్తున్నారు. మరి మీ అందరి ప్రార్థనే జరుగుతున్నటువంటి వివాహాలు, జరుగుతున్న ప్రార్థనలను బట్టి మనం చూస్తున్నప్పుడు అందరి ప్రార్థనల ద్వారా దేవుడు ఘనంగా జరిగిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాగనే దేవుని సన్నిధిలో మనం పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం? పోయిన శుక్రవారం ఏం చదువుకున్నాం? గుర్తుందా? గుర్తులేదా? పోయిన శుక్రవారం మనం చదువుకున్న మాట మా ఒక్కరికైనా అదే చెప్పండి రా. అదేనమ్మా, యోహాను సువార్తే. నన్ను అడుగుతున్నావు. అది గుర్తుంచుకోవాలి. దేవుని మాట, ఒక్క మాట అయినా మనం పట్టుకోవాలి. ఆ మాట మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. మరి సమాధానం, దేని గురించి? సమాధానం. ఏమ్మా, దేవుడు మరి ఆ స్త్రీకి దేవుడు ఏమి ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు. పాప శాపం నుంచి విడిపించి సమాధానం ఇచ్చాడు. అట్లాగనే పోయిన ఆదివారం మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? సమాధానం. ఏంటిదమ్మా? సమాధానం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల్లో ఒకటేంటంటే సమాధానం. దేవుడు మనకేమిచ్చాడు? సమాధానాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు వెళుతూ అన్న మాట చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో చెప్పాను పోయిన ఆదివారం. యోహాను సువార్త, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని. చాలు. దేవుని సన్నిధిలో మీ హృదయాలు కలవరపడనీయొద్దు. అంతే కదమ్మా? మీ హృదయాలు వెరవనీయొద్దు, మీ హృదయాలు దిగులు చెందనీయొద్దు, మీ హృదయాలు ఆందోళన చెందొద్దు. నేను మీకు సమాధానం ఇస్తున్నానని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అంటున్నటువంటి మాట మనం చదువుకున్నాం. అట్లాగనే దేవుని సన్నిధిలో దేవుడు మనకేమి ఇచ్చాడంటే సమాధానాన్ని ఇచ్చాడు. మొట్టమొదట పాపములో నుంచి విడుదల పొందటమే ఆత్మకు ప్రశాంతత. దేనికి ప్రశాంతత? ఆత్మ ప్రశాంతత. పాపములో ఉన్నప్పుడు ఆత్మ ఏమైద్ది? ఆత్మ ఏమైద్దంటే కలవరపడతా, ఆరాట పడతా ఉంటుంది ఆత్మ. పాపము నుంచి విడిపించబడ్డప్పుడు ఆత్మకేమైద్ది? శాంతి, సమాధానం. అబ్బా, ప్రశాంతంగా ఉందయ్యా, వీడు పాపం చేయకుండా ఉంటున్నాడు, పాపం జోలికి వెళ్ళట్లేదు, ప్రశాంతంగా ఉందని ఆత్మ సంతోషిస్తూ ఉంటుంది. అవునా కాదా మా? అది. ఇంకా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే కొలస్సీలకు వ్రాసినటువంటి పత్రిక చూద్దాం. కొలస్సీలకు వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం. అందరూ చూడండి, బైబిల్స్ ఉన్నవారు. కొలస్సీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయములో తీశారా? మొదటి అధ్యాయములో 20, 21, 22 వచనాలు. 20, 21, 22 వచనాలు, 3 వచనాలు చదవండి. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలబారునై ఎండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను
నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మును సమాధానపరిచెను. దేవుడు మనలను సమాధానపరిచాడు. ఇది ఆత్మీయ ఆశీర్వాదం. ఒకప్పుడు మనం ఎట్లాగున్నాం, గత కాలమందు ఎట్లాగున్నాం, దేవునికి దూరస్తులమై ఉన్నాం. అమ్మా, గత కాలమందు ఎట్లాగున్నాం, దేవునికి దూరస్తులం. గత కాలం అంటే ప్రభువులోకి రాకముందు, దేవుణ్ణి ఎరక్కముందు, అమ్మా, దేవుని రక్తములో కడబడక ముందు మనం ఎట్లాగున్నాం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి దూరస్తులు ఎవరు? మనం దేవునికి దూరంగా ఉన్న మనల్ని యేసుక్రీస్తు మరణము ద్వారా మనము దేవునికి దగ్గరయ్యాం. అవునా కాదా? ఒకప్పుడు దూరంగా ఉన్నాం. ఒకప్పుడు నేను కూడా దేవునికి దూరంగా ఉన్నా, మీరు కూడా దేవునికి దూరంగా ఉన్నారు. మనమందరము కూడా దేవునికి దూరమైనటువంటి వారమే. దూరమైన మనల్ని యేసుక్రీస్తు వారు వచ్చి తండ్రితో ఏం చేశాడు? సమాధానపరిచాడు అనేది మనం చదువుకున్నాం. ఇంకా మీ దుష్క్రియల వలన ఎందుకు దేవునికి దూరం అయ్యాం మనం అంటే, మన దుష్టక్రియల వలన మనము దేవునికి దూరం అయిపోయాం. ఇప్పుడు కాదు, దేవుణ్ణి ఎరక్కముందు, ప్రభువులోనికి రాకముందు మనం ఏమయ్యున్నాం? మన దుష్టక్రియల వలన దేవునికి దూరం అయ్యాం. అంటే మన క్రియలు దేవుడికి ఏం చేసినాయి? దూరం చేసినాయి. అందుకనే యెషయా గ్రంథములో 59లో చదవండి, మొదటి 2 వచనాల్లో అక్కడ అంటాడు. యెషయా గ్రంథము 59 మొదటి 2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. కనుక ఆయన దేవుణ్ణి మరుగుపరిచిని దోషములు, అక్కడ ఇశ్రాయేలీల యొక్క దోషాలు దేవుణ్ణి మరుగుపరిచిని. దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగోడగా నిలబడ్డాయి. అంటే వాళ్ళు దేవుని దగ్గరే ఉన్నామనుకుంటున్నారు, దేవుని సన్నిధిలో ఉన్నామనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు ఎక్కడున్నారు? అమ్మా, వాళ్ళు ఈ క్రియలను బట్టి వాళ్ళు ఎక్కడున్నారు? దేవునికి దగ్గరగా ఉన్నారా? దేవునికి దూరంగా ఉన్నారా? దేవునికి దూరంగా ఉన్నారు, దేవునికి దగ్గరగా లేరు. కానీ వాళ్ళేమనుకుంటున్నారు? మేము దగ్గరగా ఉన్నాము కదా, మేము మోషే గారి దగ్గర ఉన్నాము కదా, మేము ప్రవక్తల దగ్గర ఉన్నాము కదా, మేము దేవుని సన్నిధిలో ఉన్నాము కదా అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను దేవునికి దూరం చేసిన ఏంటో చెప్పండి. ఇప్పుడు మీరు చదివారు, దేవునికి దూరం చేసిన ఏంటంటే వాళ్ళ ఆ దోషములు, ఇంకా పాపములు, దోషములే దేవునికి వాళ్ళకి అడ్డుగా వచ్చినాయి. అందుకని చూడండి, వాళ్ళు దేవునికి దూరమైనట్టుగా మనం కూడా, అమ్మా, కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం మనం దేవునికి దగ్గరగా ఉన్నాము అనేమని మనం అనుకుంటున్నాం. కానీ దోషాలు ఉన్నప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉన్నట్టే ఉంటాం, వాస్తవానికి దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. అందుకనే మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏమని? అయ్యా, నేను నీకు దగ్గరగా ఉన్నానా, నీకు దూరంగా ఉన్నానా? అవునా కాదా? నా క్రియలు నీకు దూరం చేస్తున్నాయేమో, వాటన్నిటిని తీసివేయి ప్రభువా.
గత కాలములో మన దుష్క్రియల వలన మనం ఏమై ఉన్నాం? దూరస్తులమై ఉన్నాం అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్ములను కూడా, దేవునికి స్తోత్రం, విరోధ భావముగా ఉండిన మిమ్ములను కూడా. ఇంతకుముందు దేవుణ్ణి ఎరక్క ముందు మన మనసులో ఎట్లాగున్నావమ్మా? మన మనసులు ఎట్లాగున్నాయి అయ్యా? మన మనసులు ఎట్లాగున్నాయి? విరోధ భావము కలిగిన వారముగా ఉండి. ఏ భావము? విరోధ భావం అంటే ఏంది తెలుసమ్మా? విరోధ భావం అంటే దేవునికి విరోధం. దేవుడు అది చెయ్యొద్దంటే అదే చేస్తాం, దేవుడు ఇది చెయ్యొద్దంటే ఇదే చేస్తాం. కనుక దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో దానిని మనము చేయటమే దేవునికి మనకు విరోధం ఏర్పడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా ఉన్నటువంటి మనల్ని దుష్క్రియల వలన, విరోధమైన భావము వలన, అందుకని అంటున్నాడు ఆ విరోధ భావము మనకు ఉండకూడదు. దేవుడు చెప్పింది మనం చేయాలి, అవునా కాదా? దేవుడు చేయమంద మనం చేయాలి. దేవునికి మనకు విరోధము కాదు. ఎందుకో తెలుసా? దేవునికి విరోధులమైతే మనం బ్రతకగలమా అమ్మా? యోహాను సువార్త 15లో అంటున్నాడు, దేవుడు నాకు వేరుగా ఉండి, మరి దేవునికి విరోధ భావము కలిగిన వారమై ఉండి మనం ఏమీ సాధించలేం. మనం ఎట్లాగుండాలి? దేవునితో ఐక్య భావము కలిగిన వారమై ఉండుముగాక. దేవునితో కలిసి మనము ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు. చూడండి, గత కాలములు ఎట్లాగున్నాం? మీ మనస్సులో విరోధ భావము గలవారమై ఉండిన మిమ్ములను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు ఎంత ప్రేమ గలవాడు. మనల్ని ఏ రకంగా నిలబెట్టాలని అనుకున్నాడు, ఏ రకంగా మనల్ని చూడాలని అనుకున్నాడు ఆయన. ఏమండి, ఒక తల్లి బిడ్డను ఏ పొజిషన్లో ఉండాలని కోరుకుంటుంది? సహజంగా ఒక తల్లి. సరే, మీరే ఉన్నారు తల్లులు, బిడ్డలు ఏ రకంగా ఉండాలని కోరుకుంటారు వాస్తవానికి అమ్మా? అందరికంటే దీనంగా ఉండాలని కోరుకుంటావా బిడ్డని? పాస్టర్ గారు, నా బిడ్డ అందరికంటే ఘనంగా ఉండాలండి. ఓ తల్లి అంటుంది, ప్రార్థన చేయండి, నా బిడ్డ అందరికంటే ఘనంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వాడికి మంచి భార్య రావాలి, మంచి పిల్లలు, మంచి కుటుంబం, నా కుమార్తెకి మంచి పొజిషన్. ఎందుకు మనం కోరుకుంటాం చెప్పండి? నాకంటే నా పిల్లలు, నాకున్న స్థాయి కంటే నా పిల్లలు ఘనంగా ఉండాలని మనమందరం కోరుకుంటావా లేదా? ప్రతి తల్లి ప్రార్థన అదే, ప్రతి తండ్రి ఆవేదన అదే, ప్రతి ఒక్క దైవజనుడు ఆవేదన అదే. పిల్లలు నాకంటే బాగా ఎదగాలి. దైవ సేవకుడు అనుకుంటాడు, సంఘము ఎదగాలి, నాకంటే బాగా ఎదగాలి, నాకంటే దేవుని సేవ వాళ్ళు బలంగా చేయాలని అనుకుంటాడు. అమ్మా, తల్లిదండ్రులుగా కోరిక ఎంత బాగుందో చూడండి, ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, ఎంత దీవెనకరంగా ఉందో చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక తండ్రి ఉదయాన్నే లేచాడు, యోబు గారు లేచి తన పిల్లలు పవిత్రులుగా ఉండాలని, తన పిల్లలు ఏ పాపము జోలికి వెళ్ళకూడదని, తన పిల్లలు ఏ శాపానికి లోను కాకూడదని, తన పిల్లలు అందరూ కూడా పవిత్రులుగా బ్రతకాలని ఆ తండ్రి యొక్క ఆరాటం చూడండి. నిద్రపోకుండా దేవునికి బలిస్తున్నాడు, నిత్యము ఆ విధముగా చేయుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయట్లేదా? ఏమని చేస్తున్నారు చెప్పండి? మీ బిడ్డల కొరకు ప్రార్థన అమ్మా, అదే ప్రార్థన చేసేది చెప్పండి. ఏమున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నావు? అర్థమ్మా, ఏమని చేస్తున్నావు నువ్వు? మంచిగా ఎదగాలి, ఇంకా దేవుళ్ళో ఉండాలి, ఇంకా ఏమని చేస్తున్నారు బిడ్డల కొరకు?
చక్కగా మంచి ఉద్యోగాలు, మంచి కుటుంబాలు వాళ్ళకి ఏర్పడాలయ్యా. మేము ఎట్టయినా సరే ఈ పొలం పని చేసుకొని బ్రతికాము, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న స్థితిలో కూలి చేసుకుని బ్రతికాము, నా బిడ్డలు ఈ కష్టం పడకూడదు. ఎంత ఆశీర్వాదకరమైన కోరికది. కానీ దేవుడు చూడండి తన బిడ్డల పట్ల ఏ రకంగా ఆలోచిస్తున్నాడో చూడండి. 22వ వచనంలో ఏ రకంగా ఆలోచిస్తున్నాడు ఆయన? తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకై దేవునికి మహిమ కలుగునుగాక. నా పిల్లలు ఎప్పుడు పరిశుద్ధులుగానే ఉండాలి. నా పిల్లలు ఏ పాపము లేనివారుగా ఉండాలి. నా పిల్లలను చూసినప్పుడు ఏ దోషము లేనివాడుగా ఉండాలి, ఏ నింద లేనివాడుగా ఉండాలి, ఏ యొక్క అపరాధములో పడకుండా ఉండేవారుగా ఉండాలి అని, పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడంటే మన పట్ల ఎంత ప్రేమండి. ఎవరైనా కోరుకుంటారా? ఎవరు బంధువులు ఏం కోరుకుంటున్నారండి? ఇవాళ ఏం కోరుకుంటున్నారు? అది చెప్పే పనిలాడండి. ఏం కోరుకుంటున్నారు? సరళ చెప్పే పని లేదు ఇంకది. అంతేనా? ఎట్లా కోరుకుంటున్నారు? దేవుడేమో లేగు ఉన్నత స్థితిలో నేను నిన్ను ముంచుదునుగాక. లోకంలో ఏం కోరుకుంటున్నారు? చూసారా దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు ఎంత ప్రేమామయుడో. అమ్మా, పరిశుద్ధులుగాను, ఇంకా నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు, ఆయన ఏ దేహాన్ని ధరించాడు? యేసయ్య మనందరి కోసం ఏ దేహాన్ని ధరించాడంట? మాంసయుక్తమైన దేహాన్ని ధరించాడు. ఆ మాంసయుక్తమైన దేహాన్ని ధరించినప్పుడు ఎంత బాధపడ్డాడో తెలుసా అసలు? ఎంత బాధపడ్డాడో. ఈ మానవ లోకానికి రావటానికి, పాపలోకానికి రావటానికి ఎంత బాధపడ్డాడో. పవిత్రంగా ఉండే ఆ లోకములో అమ్మా ఏమండి, చూస్తూ చూస్తూ ముళ్ళ కంపలోకి వెళ్తాం మనం. వెళ్ళేవాళ్ళు చేస్తండి, పాస్టర్ గారు ఏం పర్లేదు సార్, దేవుని స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతా, నేను ముళ్ళు తొక్కుంటూ వెళ్ళిపోతామా? ఏమనుకుంటాం మనం? అమ్మా, ముళ్ళల్లో నుంచి బయటికి రావాలని కోరుకుంటాం. కానీ దేవుడు మన కోసం ఏ బాట ఎన్నుకున్నాడు? యేసయ్య మనల్ని నిలబెట్టడానికి ఏ బాట ఎన్నుకున్నాడు? ముళ్ళ బాటను ఎన్నుకున్నాడు, ముళ్ళ కిరీటాన్ని ఎన్నుకున్నాడు, కొరడా దెబ్బల్ని ఎన్నుకున్నాడు, శిలువ శిక్షను ఎన్నుకున్నాడు. అదే అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఆయన మరణమే. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మరణము ఏదమ్మా? ఆయన మరణము. ఆ మరణము సామాన్యమైనది కాదు. ఆ మరణములో వేదన పడి మరణించాడు. మరణ వేదనలు తొలగించి అని బైబిల్ గ్రంథంలో ఉంది. అమ్మా, ఏ వేదనలు? సామాన్యమైన మరణము కాదు. కొనుక్కుంటే ప్రాణం పోయిందా? ఎనికి ఎట్ట ప్రాణం పోయింది చెప్పండి? బలవంతంగా పోయిందా లేదా? ప్రాణం పోయేటప్పుడు సునాయాసంగా పోయిందా ప్రభుది? కాదు. చిత్రహింసలు చేశారా లేదా? సిలువలో ఏం చేశారా ఆయన్ని చెప్పాలి. సిలువలో ఏం చేశారమ్మా? బల్లెపొట్లు బొలిశారు. ఇంకా ఏం చేశారు? సిలువలో బల్లెపొట్లు బొలిశారు, కొరడా దెబ్బలు కొట్టారు, ఇంకా అమ్మా ముళ్ళ కిరీటం పెట్టారు, ఇంకా చీలలు కొట్టారు, తన యొక్క శరీరాన్ని తనను హింసించారు. ఒక మరణ వేదన ఆయన పడ్డాడు. ఏం పడ్డాడమ్మా? మరణ వేదనలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మరణ వేదనలు మనం పడాలి. ఎవరు పడాలి? మనం పడవలసినటువంటి మరణ వేదనలు ఆయన అనుభవించి తన మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మరణము మన శాపముల వలన వచ్చిన మరణము, మన శాపముల వచ్చిన మరణము. ఒకసారి
మనం గలతీ పత్రికలోనికి రండి. గలతీ పత్రికలోనికి రండి. శాపము ఎవరిదది చూడండి. 14వ వచనం, 13, 14 వచనాలు. గలతీ 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి దేవునికి మహిమ కలుగునుగాక. ధర్మశాస్త్రము యొక్క శాపము. ఏ శాపము అమ్మా? ఏ శాపము చెప్పాలి గట్టిగా. ఏ శాపము? ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి దేవుడు విడిపించాడు. క్రీస్తు మన కోసము శాపమై అంటే కింద రెండవది దాని అర్థం శాపగ్రాహి అయి, శాపగ్రహితుడై, శాపమును ధరించిన వాడై, శాపమును మూసిన వాడై. వాస్తవానికి ఆ శాపాన్ని ఎవరు మోయాలి చెప్పాలి అమ్మా? శాపాన్ని ఎవరు మోయాలి? మనం మోయాలి. మనం మోయవలసిన శాపాన్ని ఎవరు మోశారు? యేసయ్య మోశాడు. ఎందుకు మోశాడు ఆయన? 13వ వచనములో అంటాడు, ఆత్మను గురించిన వాగ్దాన విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై. దేవుని స్తోత్రం చెప్పండి. అన్య జనులైనటువంటి మనకు కలుగుటకై, అన్య జనులను దేవునితో సంధి చేయటానికి, అన్య జనులను దేవునితో సమాధానపరచడానికి ఆయన మన కోసం ఏమి పొందాడు? శాపాన్ని పొందాడు. ఇంకా అంటున్నాడు ఈ గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? ఇందును గురించి బ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మ్రాను మీద వ్రేలాడింది ఎవరు? నేనా? నువ్వా? యేసయ్యా? నువ్వు వ్రేలాడావా? నేను వ్రేలాడానా? మన ముత్తాతలు వ్రేలాడారా? పితరులు వ్రేలాడారా? ఎవరు వ్రేలాడలా, ఎవరు సిలువలో బలిగాల. మరి మనందరి తరపున ఎవరు బలయ్యారు చెప్పాలి? యేసయ్య బలయ్యాడు. ఆయన మరి సిలువ మీద, అమ్రాను మీద మరణ వేదనలు అనుభవించటం వలన ఆ మరణం ఏం చేసిందో తెలుసా? మనకు ఆశీర్వాదమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మనం పొందుకోవటానికి, ఆయనకిచ్చిన ఆశీర్వాదం మనం పొందుకోవటానికి ఏమిచ్చాడు? ఆయనకు ఆశీర్వాదం ఎవరు చెప్తారు? ఇప్పుడు మీరు గలతీ పత్రికలో చదివారు కదా. ఏం చదివారు గలతీ పత్రికలో? అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంది? అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంది? ఎవరు చెప్తారు? బైబిల్ చదవలేదా? అయ్యో, అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఏంటో తెలియకపోతే మనం ఎట్లాగేంగా ఏం చదువుతున్నాం ఇన్నాళ్ళు? అబ్రహాము పొందిన ఆశీర్వచనం ఎక్కడుంది? అబ్రహామును దేవుడు ఎక్కడ ఆశీర్వదించాడు? ఏ అధ్యాయంలో ఆశీర్వదించాడు? అది కూడా క్లూ ఇస్తున్నా మీకు. ఏ అధ్యాయంలో ఆశీర్వదించాడు దేవుడు అబ్రహాముని? అది కూడా తెలియదా? బైబిల్ క్లాసులు ట్రైనింగ్ పెట్టాల్సిందే, ఇంకా లాభం లేదు. ఇంకా ఆదికాండం 12వ అధ్యాయం తీయండి. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో చదవండి, 1 నుంచి 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు
నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో చెప్పగా. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. గుర్తుపెట్టుకోండి ఈ అధ్యాయం. ఈ దేవుడు ఇక్కడే అబ్రహామును ఆశీర్వదించాడో. ఎన్నిసార్లు చెప్పాము ఈ అధ్యాయం? చెప్పారా లేదా? అమ్మమ్మ చెప్పింది, నేను చెప్పా, నేను నా పీరియడ్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెబుతారు. అవునా కాదా? దేవుడు అబ్రహామును ఏం చేశాడమ్మా? ఎట్లాగా ఆశీర్వదించాడు? ఎందుకు ఆశీర్వదించాడు చెప్పండి అబ్రహామును? దేవుడు చెప్పిన దేశానికి వచ్చాడు కదా. దేవుడు చెప్పిన పని చేశాడు గనుక అబ్రహామును దేవుడు ఏం చేశాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా ఉండువు, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దీన్ని బట్టి ఎందరైతే దేవుడు మాట వింటారో, ఎందరైతే దేవుడు మాట వింటారో, ఎందరైతే దేవుడు మాట విని ఆయన చెప్పినట్టు నడుస్తారో, దేవుడు అలాంటి వారిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వచనాన్ని దేవుడు మనకిచ్చాడా లేదా? మరి మనల్ని దీవెనకరముగా ఉంచాడా లేదా? మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచాడా లేదా? నిన్ను అనేకులను దీవెనకరంగా ఉంచాడు, నిన్ను అనేకులను ఆశీర్వాదకరంగా ఉంచాడు. అబ్రహాము వంశములో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారికి ఆ వాగ్దానం నెరవేరింది. యేసయ్యను అనేకులకు దీవెనకరముగా మార్చాడు. ఆయన పిల్లలైన మనల్ని కూడా ఏం చేశాడు? అనేకులకు దీవెనకరంగా మార్చాడా లేదా? ఆయన నమ్ముకున్న మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? దీవెనకరముగా మార్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా? ఆయన మరణం ఎందుకయ్యా? ఆయన మరణం ఎందుకయ్యా? ఎందుకు మనల్ని అంతగా ప్రేమించాడు అమ్మా? ఎందుకు మనల్ని అంతగా ఆదరించాడంటే మనం ఈ విధంగా ఉండాలి. అబ్రహాము ఆశీర్వచనాన్ని మనం పొందుకోవాలి. ఇంకా ఆత్మను గురించిన వాగ్దానం మనం కలిగి ఉండాలని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని దేవునితో సమాధాన పరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ఎంతగా ప్రేమించాడు. మనం దేవునితో సమాధాన పడ్డాం. ఇంకా దేవునికి మనకు తగాదలు ఏమి లేవు. ఉన్నాయా? తగాదలు ఉన్నాయా? దేవునికి మధ్యలో అడ్డుగోడలు ఏమన్నాయా? లేవు, తీసేశాడు. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తున్నాం? ఈ లోకములో బడి అడ్డుగోడల్ని మళ్ళా దేవుడు పడగొట్టిన గోడని మరలా కడుతున్నాం సిమెంట్ మళ్ళీ ఇసుకేసి. దేవుడు ఏం చేశాడు? మొట్టమొదట బాప్తిసం తీసుకున్నప్పుడు అడ్డుగోడ పడగొట్టాడా లేదా? శాపాలుంటే మొత్తం క్షమించాడు, తీసేశాడు. మరలా మనం ఏం చేస్తున్నాం? పడిపోయిన గోడని, గోడ నువ్వు ఎందుకు పడ్డావు? సిమెంట్ తెస్తా, ఇసుగు తెస్తా, ఇటీబెల్ల కడతా, మళ్ళా కడతా నేను. దేవునికి వ్యతిరేకంగా చేసి మనం ఆ సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు అంటున్నాడు, మరి దేవుడితో క్రీస్తు దేవుడితో మనల్ని సమాధానపరిచినప్పుడు ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకుండా, అమ్మా మనం ఎప్పుడు దేవునికి విరోధ భావము లేకుండా, మన క్రియలు దేవుణ్ణి బాధ పెట్టకుండా, మన క్రియలు దేవునికి మనం దూరం చేయకుండా, మంచి క్రియలు కలిగి మంచి భావం కలిగి ఉండాలని దైవజనుడుగా కోరుతూ, మనం ఎప్పుడూ దేవునికి దగ్గరగా ఉండాలని ఆశిస్తూ, ఇది నిజమైన ఆశీర్వాదం కాదా? సమాధానంగా ఉండటం నిజమైన ఆశీర్వాదం కాదా? కాబట్టి మనం అందరం కూడా ప్రభుతో సమాధానం, దేవుడితో సమాధానం కలిగి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.